తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఖమ్మం జిల్లా గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మరణం తీవ్ర కలకలం రేపింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూసుమంచి మండలం బోడియా తండా పరిధిలోని నామా తండాకు చెందిన భూక్యా ప్రతిమ పరీక్ష రాస్తూ కింద పడిపోయింది. ఫిట్స్ వచ్చిందని భావించిన ఉపాధ్యాయులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆసుపత్రి ఎదుటకు చేరిన తర్వాత నిరసన చేపట్టారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్యం లేదని, మృతిపై అనుమానాలున్నాయంటూ ఆందోళనకు దిగారు. ఫిట్స్ వస్తే తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కుటుంబ సభ్యుల నిరసనకు విద్యార్థి సంఘాలు మద్దతు పలకడంతో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు అదనపు కలెక్టర్ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది. న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసా కల్పించి నిరసనను విరమింపజేశారు. కానీ విద్యార్థి సంఘాల ఆందోళనతో ఒక్కసారిగా ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చిందని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు చెప్తున్నారు, వైద్యులు చెప్తున్నారు. వీళ్ళేమో కుటుంబ సభ్యులేమో మా అమ్మాయి పూర్తి ఆరోగ్యవంతురాలు, ఎటువంటి ఫిట్స్ కానీ ఏమీ రాలేదని చెప్తారు. దీంతో అక్కడ దుమారం చెల్లైంది. ఒకసారి ఆ అమ్మాయి ఫాదర్ తండ్రి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. అయితే 5:30కు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా జరిగింది. ఒకటే పాప, ఒక పాప. అయితే ఇలా జరిగిందని చెప్పేసరికి మా చెల్లెని మా బావని పంపించాము ఇక్కడికి. ఈ పంపించేసరికి ఇక పోలీస్ కాన్వాయ్లు ఈ మొత్తం ఉన్నాయని చెప్పారు. వాళ్ళు వెళ్ళేసరికి పక్కన ఒక మూల పడేసి ఉందంట. అక్కడ సిబ్బంది ఎవరు లేరు. అక్కడ హాస్టల్లోనేనా, హాస్పిటల్లో పడేసింది? హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి పక్క పడేసి ఒక సిబ్బంది. చెప్పారా మీకు ఏ టైంలో హాస్పిటల్ తీసుకొస్తున్నాం అనేది? ఏం చెప్పలే మీకు అసలు ఎవరు వచ్చారు ఏందనేది కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత చూసిన తర్వాత చూసేసరికి ఎక్కడ ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంది? ఏం నిజ స్థితిలోనే ఉంది. ఆల్రెడీ డెడ్ బాడీనే పక్క పెట్టించారు. ఇంకైతే అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, స్కూల్ సంబంధించిన వాళ్ళు ఒకరు కూడా లేరు అక్కడ. ఒకరు కూడా లేకపోతే మా చెల్లెను మా బావ అక్కడ వెళ్ళి ఎవరు తీసుకొచ్చారు ఏందని అడగగా ఎవరు ఏం రెస్పాండ్ కాకుండా పక్క పడేశారు. తర్వాత నేను సుమారు ఇక అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ రావాలంటే ఒక స్కూల్ నుంచి సమాచారం ఇవ్వటం కూడా హెల్త్ బాగాలేదని ఇచ్చారా, లేకపోతే ఎలాంటి సమాచారం వచ్చింది మీకు పాఠశాల నుంచి? హెల్త్ బాగలేదని చెప్పారు వాళ్ళు. ఇంకా వేరే ఏం సమాచారం మీకు ఇవ్వలేదు? మీరు ఏమవుతారు, మీ పేరెంట్ అంటే సార్ నేను పేరెంట్ అంటే మీరు ఒకళ్ళు రండి, హాస్పిటల్ రండి అన్నారు. అంతే అన్నారు. ఇది విషయం. ఎందుకంటే అమ్మాయి ఒక్కగానొక్క కూతురు, తల్లిదండ్రులకి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాలలో తమ కూతుర్ని చదివిస్తే చాలా గొప్పదై తిరిగి వస్తుంది అని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఒకే ఒక్క కూతురని ఆ తండ్రి మాటలు వింటుంటే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చిందని ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అమ్మాయి కింద పడిపోయిందని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు. వైద్యులు కూడా దాదాపు ఇదే మాట చెబుతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఆ అమ్మాయి మరణం పట్ల ఎవరు బాధ్యత వహించలేదు, ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడడానికి ఎవరు ప్రయత్నాలు చేయలేదనే ఆగ్రహం అక్కడ పెళ్ళుబికినట్టుగా తెలుస్తుంది. అందుకనే కుటుంబ సభ్యులంతా వచ్చి ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులకు ఇటు విద్యార్థి సంఘాలు కూడా తోడయ్యాయి. విద్యార్థి సంఘాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి, ఆరోగ్యవంతురాలైన అమ్మాయి ఎలా చనిపోయింది, ఆ అమ్మాయి పట్ల పూర్తి స్థాయి నిర్లక్ష్యం జరిగింది, అధికారుల నిర్లక్ష్యం ఉంది మరణం వెనుక అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాదు ఆ అమ్మాయి మరణానికి తగిన పరిహారం కూడా ఇవ్వాలని, అమ్మాయి మరణానికి కారణమైన అధికారులు కావచ్చు, వైద్యులు కావచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకసారి విద్యార్థి సంఘాల నాయకులు కూడా మీడియాతో మాట్లాడారు. అక్కడ ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడారు, ఒకసారి విందాం. జరిగిన సంఘటన దురదృష్టకరం. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ఏవైతే ఉన్నాయో, గురుకులాలు కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ, ఇది ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఖమ్మం పరిధిలో ఉన్నది, ఏటీడీఓ పరిధిలో ఉన్నది. అయితే ఈ హాస్టల్ పర్యవేక్షణలోని దళిత గిరిజన పిల్లలంటే పూర్తి స్థాయి ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఉన్న క్రమంలోనే పిల్లల ఆరోగ్యాలు కానీ పిల్లల ప్రాణాలు కానీ గాల్లో ఎగిరిపోతున్నా కానీ ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ముఖ్యమైన మంత్రులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉండటం వల్ల ఒక పాప భావి భారత పౌరురాలైనటువంటి ఒక పాప ఇవాళ నిండు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు, వందల సంఖ్యలో ఇవాళ విద్యార్థులు పుట్టగొడుగులా చనిపోతున్నా
రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఎంత శుద్ధి ఉందనేది మనం ఇవాళ విద్యార్థులు ప్రాణాలు గాలి కొదిలేస్తుంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ విద్యాశాఖ మంత్రిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి తన చేతుల్లోని కబంధస్థల్లో పెట్టుకొని ఇవాళ విద్యాశాఖను కూడా పాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితితోనే ఇవాళ విద్యార్థులు చనిపోతున్నప్పుడు కూడా స్పందించినటువంటి నోరు పెదినటువంటి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఇది ఒక్కసారిగా, ఎందుకంటే ఒక విద్యార్థిని చనిపోవడం, వరుసగా రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్స్ కావడం, చాలా చోట్ల విద్యార్థినులు ఇబ్బంది పడటం, నాగర్ కర్నూలులో నిన్న ఒకేసారి 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో ఒక్కసారిగా ప్రతిమ మరణం ట్రిగ్గర్ అయింది. అది రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శల దాడికి కారణమవుతుంది. ప్రతిమ కేవలం హాస్టల్లో నిర్లక్ష్యం, అట్లాగే గురుకులంలో నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని అక్కడ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తారు. చూడాలి, మొత్తానికి ఈ అంశం పైన డాక్టర్లు కానీ విద్యాశాఖ అధికారులు కానీ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. చూద్దాం ప్రతిమ మరణానికి గల కారణాలు ఏమని తేలుతాయో, ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుందో. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.